వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఆర్గనైజ్ చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సుధీర్ అన్న గారికి ఓసారి నేను మాట్లాడే ముందు నాయకుడిగా ఎట్లా ఎదగాలంటే మరి ఒకసారి సుధీర్ రెడ్డి గారిని చూసే నేర్చుకోవాలి మీరందరూ. సంవత్సరంలో మలక్పేట్ అక్బర్బాగ్ ప్రాంతంలో ఒక చదువుకున్నటువంటి యువకుడు, స్మార్ట్గా ఉండేటువంటి యువకుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వారి కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది. మరి ఆ రోజు గెలవడమే కాకుండా 1986 అంటే 40 సంవత్సరాలు. నాకు అంతకుముందు నుంచే మిత్రుడు. కానీ ఆ కార్పొరేటర్గా ఆ యంగ్స్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ యొక్క అక్బర్బాద్ డివిజన్కు విశేషమైనటువంటి సేవలు అందించి ఆ తర్వాత తాను ఎదుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అంటే తెలుసు కదా, తొక్కేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతన్ని రెండోసారి కార్పొరేటర్ కాకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సుదీర్ఘ కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పించినటువంటి చరిత్ర ఆ రోజుల్లో. సరే, ఆ తర్వాత తను ఒక కమిట్మెంట్తో పనిచేయడం. మలక్పేట్ అంటే ఖైరతాబాద్ తర్వాత అతిపెద్ద నియోజకవర్గం మలక్పేట్ కాన్స్టిట్యున్సీ. వనస్థలిపురం కాదు, హైత్నగర్ వరకు. మరి ఈ యొక్క నియోజకవర్గానికి తర్వాత డీలిమిటేషన్ జరిగింది. మరి అంచెలంచెలుగా ఎదిగి 2 సార్లు కార్పొరేటర్గా, 3 సార్లు శాసనసభ్యునిగా ఈ ప్రాంత ప్రజల అభిమానం చూరగొనడమే కాకుండా మరి కార్యకర్తలు మీ అందరి సహకారంతో మరి గతంలో హెచ్ఎండిఏ చైర్మన్గా, కేసీఆర్ గారి నాయకత్వంలో మూసీ రివర్ చైర్మన్గా కూడా వారు పనిచేసినటువంటి చరిత్ర. అయితే ఈ విషయాలు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో ఇక్కడ కార్పొరేటర్గా చాలామంది పనిచేసారు. మరి భవిష్యత్తులో కూడా ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్ క్యాంపు కూడా మరి ఏర్పాటు చేయడానికి నా పూతు, నా బాధ్యత. అంటే నీ డివిజన్లో ఉన్నటువంటి మన ఎలక్షన్ ఏజెంట్లు కానివ్వండి, మన బూత్ వరకు పరిమితంగా ఎట్లా పనిచేయాలి, ప్రజల మన్ననలను ఎట్లా పొందాలి, రెండోది మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, మరి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మనం ఎట్లా ఆ ప్రజల దగ్గరికి మరి నిరంతరంగా వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలనేటువంటిది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్కు సంబంధించి, ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి మరి మాట్లాడిపించేటువంటి అంశాలు జరుగుతున్నాయి. రెండోది తెలంగాణ ఉద్యమ చరిత్ర దేశపతి గారు ఇప్పుడే చెప్పారు. సరే, ఈ చరిత్ర అంతా కూడా తెలంగాణ ఉద్యమం 1956 కానీ 1969 కానీ 72 కానీ మనం చూడలే. కానీ కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమాన్ని మాత్రం మనం కళ్ళారా చూసినటువంటి వ్యక్తులం. మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి అహింసా మార్గం అంటే గాంధేయ మార్గంలో ఉద్యమాన్ని మరి ఉధృతంగా తీసుకువెళ్ళి ఒక రాష్ట్రాన్ని సాధించింది. అది కన్నా మన కళ్ళ ముందు ఉన్నటువంటి చరిత్ర. వచ్చినటువంటి రాష్ట్రాన్ని మరి ఏ విధంగా అద్భుతంగా అభివృద్ధి చేసిండో మన కళ్ళారా చూసినాం.
గ్రామాలలో ఏం జరిగింది, హైదరాబాద్లో ఏం జరిగింది, రెండోది ఒకప్పటి మలక్పేట్ మరి ఎల్బీ నగర్ విస్తృతంగా మరి డెవలప్మెంట్ అయినటువంటి సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఏం జరిగింది కూడా మీకు కళ్ళారా చూశారు. ఒకప్పుడు ఇదే ఎల్బీ నగర్ చౌరస్తాలో మనం పెళ్లిళ్ళకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా మరి ఏ పరిస్థితులు ఉండే ఆ ట్రాఫిక్ ఇబ్బందులు మీరు కళ్ళారా చూశారు. కానీ ఈరోజు ఆ రోజు సుధీర్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి నిరంతరమైనటువంటి సమస్యల మీద మరి కేటీఆర్ గారు దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ ఫ్లైఓవర్లు ఉండాలి, ఎక్కడ అండర్ పాస్ ఉండాలి, ఒకప్పుడు ఎల్బీ నగర్కు మంచినీటి సౌకర్యం కూడా ప్రాపర్గా ఉండే పరిస్థితులు లేవు. దినం తప్పి దినం నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ అవన్నీ అధిగమించి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజల కోసం మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో సర్వ మతాలకు చెందినటువంటి వైకుంఠ ధామాన్ని కూడా ఈ దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మరి సుధీర్ రెడ్డి గారు స్వీకారం చుట్టారు. నిరంతరం ఈ మధ్యలో ఉండి, రెండో వైపున ప్రజల మధ్యన ఉండి, కాలనీల మధ్యన ఉండి ప్రతి ఇష్యూ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి టేకప్ చేయాలనేటువంటి ఆ తపన మీలో కూడా రావాలి. మనకేమైతుందంటే రాజకీయాలలో కార్యకర్తలుగా ఉన్నప్పుడు ఒక సమస్య, నాయకత్వానికి రాగానే రెండో సమస్య స్టార్ట్ అవుతుంది. పార్టీల ఒక కార్యకర్తగా ఉన్నప్పుడు, ఒక డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఒక ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు కార్పొరేటర్ కాగానే స్టైల్ మారిపోతుంది. కార్పొరేటర్ కాగానే అసలు నిజమైనటువంటి నిన్ను పోటీ చేస్తే గెలిపించినటువంటి కార్యకర్తల్ని ఫస్ట్ వాళ్ళని దూరం చేసుకుంటాం. ఆ దూరం చేసుకొని ఏదో ప్రపంచంలోని బిజీ నీకే ఉన్నట్టు ఆ ఫోజులు కొట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రజలు మనల్ని ఎన్నుకుంటారో, మన ప్రవర్తన గతంలో ఎట్లుందో కార్పొరేటర్గా కూడా అట్లనే ఉంటే తుఫాన్లు వచ్చినా కానీ నువ్వే గెలవాలనేటువంటిది ఆ ప్రజల కోరిక ఉంటుంది. నువ్వు ఎంత డెవలప్మెంట్ చేసినా నీ ప్రవర్తన బాగలేకపోతే నేను ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక కొంతమంది ఏం చేస్తారంటే ఈ డివిజన్ అంటే నా సామ్రాజ్యం, నా తప్ప కూడా ఉండొద్దు అంటాడు. కానీ నీకు తెలియదు ఇంటి పక్క కూడా రెడీ ఉంటాడు. ఎందుకంటే ఇది రాజకీయం. అవకాశాలు అనేది మనకు వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమం. ప్రజల మన్ననలు పొందాలి, కార్యకర్తల మన్ననలు పొందాలి. అతను శాశ్వత కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎగ్జాంపులే మీ యొక్క శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు. మీకేందంటే ఎగ్జాంపుల్స్ ఎక్కడనో దొరకవు, మన దగ్గరనే ఉన్నాయి. ఒకప్పుడు ఈ యొక్క మలక్పేట ప్రాంతంలో ఇంద్రసేనారెడ్డి అంటే పెద్ద ఫేమస్ నాయకుడు. ఆ రోజుల్లో మీకు అందరికీ తెలుసు, మీరు చిన్నగా ఉంటారు, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు. ఆ తర్వాత చూసినప్పుడు కూడా చాలా మంది వచ్చిపోయారు. కొంతమంది అయితే శాసనసభ్యులు అయిన తర్వాత సుధీర్ రెడ్డి గారి లాగా కాకుండా ఇక నాదే రాజ్యం అని చెప్పి కార్ల 4 కార్లు ముంగట 3 కార్లు వెనుక ఒక నవాబిగిరి టైప్లో ఉంటే వాళ్ళు 20 ఏళ్ళ దాకా మళ్ళీ ఎమ్మెల్యే కాలే, ఇప్పుడైంది. కాబట్టి నేను మీ అందరూ కోరుకునేది ఏంటంటే మీ అందరి అదృష్టం సుధీర్ రెడ్డి గారి లాంటి శాసనసభ్యులు మీకు ఉండడమే మీ అదృష్టం. తప్పకుండా మీరు కూడా కమిట్మెంట్తో పనిచేయాలి. కొంతమందికి ఏంటంటే మాట్లాడితే కోపాలు వస్తాయి. ఇక కొంతమంది ఆడు ఫీల్డ్లో పనిచేయడు కానీ సుధీర్ రెడ్డి చుట్టూ తిరుగుతుంటాడు. ఫీల్డ్లో ఏముండదు, ఫీల్డ్ ఉన్నోడేమో బాగుంటాడు,
టికెట్ దగ్గరకు వచ్చినప్పుడు వీడొచ్చిలో పడతాడు. తన ప్రాబ్లం ఏంది, మరి వీనికి ఇవ్వాలన్నా అట్లా కాకుండా ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లోనే పనిచేయాలి. ఫస్ట్ మున్సిపల్కు సంబంధించి ఏ డిపార్ట్మెంట్కు సంబంధించి వాళ్ళకు ఒకటి మన పార్టీ ఏదైతే లెటర్ యాడ్ ఉంటుందో, లేదంటే సుధీర్ రెడ్డి గారి లెటర్ యాడ్ ఉంటుందో, ఆ ఇష్యూస్ మీద ఆ డిపార్ట్మెంట్లను కలిసేటువంటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు ఒక ఏరియాలో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, నువ్వు ఆ బస్ స్టోర్లను అందరినీ తీసుకుపోయి ఫస్ట్ సుధీర్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోవాలి. ఆ తర్వాత ఆయన లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎంబడి తీసుకుపోయి డిపార్ట్మెంట్ని కలవాలి. ఒకవేళ ఆ పని జరిగిందనుకో, నువ్వే అక్కడ శాశ్వతంగా నీ పేరే గుర్తుపెట్టుకుంటావు. టీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకుడు వచ్చి మాకు పని చేయించింది అంటాడు, సుధీర్ రెడ్డి గారి పేరు తర్వాత చెప్తాడు. అటువంటి కార్యక్రమాలను మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన పార్టీకి వస్తే మామూలు పార్టీ కాదు, ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ భారత రాష్ట్ర సమితి. ఈరోజు భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదంటే శాశ్వతంగా, నీకు ఇంకా 100 ఏళ్ళు దాటినా కానీ కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా ఉండేటువంటి పార్టీ. మన వాళ్ళలీలలాగా వచ్చిపోయే పార్టీ కాదు, కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. కేసీఆర్ గారిని ఎన్ని అద్భుతాలు చేశారు మీరు అందరూ చూసారు. ఆయన వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. గ్రామాల్లో ఉండే ప్రజలకు, రైతులకు, మరి అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలకు, కుల వృత్తులకు ఏమేమి కార్యక్రమాలు చేయాలనో నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. హైదరాబాద్ దగ్గరికి వచ్చినప్పుడు బస్తీ దవాఖానాలు పెట్టాడు. పేదవాళ్ళ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని మీరు హాస్పిటల్కు అంతంత దూరం వెళ్ళే అవసరం లేదని మన బస్తీలోనే ఒక హాస్పిటల్ పెట్టినటువంటిది. ఇక ఎల్బీ నగర్లో జరిగినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ మీరు 10 ఏళ్ల ముందు చూసినటువంటిది 10 ఏళ్ల తర్వాత చూస్తే ఆశ్చర్యపోయిన విధంగా డెవలప్మెంట్ అనేది జరిగింది. అయినప్పటికీ మన దగ్గర 11 మంది కార్పొరేటర్లు ఓడిపోయారు. దాన్నే మనం ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు 18 వస్తున్నాయి మీకు. ఈ 18 వచ్చినప్పుడు ఇన్నుంటే బూత్ కమిటీల వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. ఈసారి సుధీరానికి చెప్తున్న ఓపెన్ కాంపిటీషనే పెట్టు. ఓపెన్ కాంపిటీషన్ లేకుండా ముఖాలు చూసి పొట్టు పెడితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరు ప్రజలలో నిలబడి ప్రజలలో మన్ననలు పొందుతారో వాళ్ళకే టికెట్లు ఇవ్వండి. ఎందుకంటే ప్రజలు కోరుకునేటువంటి వ్యక్తులైతే డెఫినెట్ మన పార్టీ బలంగా ఉంటుంది. ఆ ప్రజల మన్ననలు కూడా పొందడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని సుధీర్ రెడ్డి గారు, ఆ విషయాన్ని సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ నిన్న మీరు ఇట్లనే మాది కూడా రివ్యూ మీటింగ్ జరిగింది, ట్రైనింగ్ క్యాంప్. నేను కేటీఆర్ గారు నోట్తో చెప్పించిన ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పి నా దగ్గర కూడా. ఎందుకంటే ప్రజలు ఆలోచన విధానం వేరే ఉంటుంది. ప్రజలకు కావాల్సింది వాళ్ళకి సర్వీస్ చేసేటువంటి నాయకత్వం కావాలి. సరే, కాంగ్రెస్ గురించి ఇప్పుడు ఎవడు ఆలోచించే పరిస్థితిలో లేదు. 2 సంవత్సరాలు 5 మాసాలు అయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది రాష్ట్రంలో అంటే, చిన్న పిల్లలకు కూడా పూతు మాటలు నేర్పించాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గా పూతు మాటలు తప్ప ఇంకేమన్నా ఒరిగిందా? బూతు మాటలు ఆయన కంటే ఎక్కువ మాట్లాడతాం. మా దగ్గర అయితే సికింద్రాబాద్ బోండా మార్కెట్, మీ గడ్డన్నరం మార్కెట్లో ఆడోళ్ళకి చెప్తే కూడా మాట్లాడతారు, అంతకంటే ఎక్కువ మాట్లాడతారు. కానీ ఈ రాష్ట్రంలో నీకు ప్రభుత్వం ఇచ్చింది, ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్లాలని ఇచ్చింది. కానీ ఆయనేమో బూతు మాటలే నా ఏకైక మార్గం అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ పోతాడు.
కాబట్టి మీ అందరు కూడా నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్లో రాజకీయం చేయడం అనేది చాలా ఈజీ. మరి ఈ ప్రాంతంలోనే మీ అందరు కూడా నేను, ఎందుకంటే నాకు కూడా చాలా పరిచయాలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను కూడా ఇక్కడనే ఒక 6 నెలలు నివాసం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నాకు అందరితో చాలా పరిచయాలు ఉన్నాయి. చూసినాం ఇక్కడ రాజకీయ పరిస్థితి. కాబట్టి మా నాయకులకు కార్యకర్తలకు మీకు అందరికీ ఒకటే, ఇక చాలామంది ఇప్పుడు 18 మంది కార్పొరేటర్ల క్యాండిడేట్లు కావాలి, కానీ మా దగ్గర చూస్తే వందలాది మంది ఉన్నారు. ఈ వందలాది మందిలో పోటీ చేసేది మాత్రం 18 మందే. చాలా మంది అనుకునేది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నాకేమిచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కార్యకర్తలాగానే ఉన్నా కదా అనేటువంటిది. కానీ టీఆర్ఎస్ వచ్చినాక సమాజంలో అద్భుతమైనటువంటి గుర్తింపు నీకు ఇచ్చింది. నీ యొక్క డివిజన్లో కానీ నీ బస్తీలో కానీ ఎవరన్నా సమస్య ఉంటే నీ దగ్గరికే వస్తుండంటే అంతకంటే ఈ కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఏం గొప్ప కావు అని చెప్పి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మాకు కూడా 9.5 సంవత్సరాల అధికారంలో పొద్దున్నేస్తే బిజీ, ప్రజల మధ్యన కార్యకర్తల మధ్యన ఏడికి పోయినా బిజీ. మాకు కూడా రెస్ట్ కావాలి కాబట్టి ఒక 5 సంవత్సరాలు ప్రజలు రెస్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఈడ జరుగుతుంది ఇంకోటి, ఎవ్వరికి పరిపాలన మీద పట్టులేదు, దోపిడీ. మీరు పక్కనే 4th సీట్ వెళ్ళండి, ఆడ మీరు 2 గంటలు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల ఓటోలోడో పాన్ షాపోడో చెప్తాడు, ఎవడరా ఈడ భూములు కొన్నాడంటే వాళ్ళ పేర్లతో సహా చెప్తారు. ఆ దోపిడీకి తెరలిపిరే తప్ప ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా పరిపాలన చేయాలి. కేసీఆర్ అప్పులు చేశాడు. కేసీఆర్ అప్పు చేస్తే ఒక సెక్రటేరియట్ కట్టిండు, ఒక 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టిండు, అమరవీరుల స్తూపం కట్టిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు, మరి ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, మిషన్ భగీరథ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా, హిందువులు గర్వించే విధంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కట్టిండు. మరి నువ్వు అప్పు చేసినావు కదా 3 లక్షల కోట్లు, ఏం కట్టినావు చెప్పు, ఏం కట్టినావు చెప్పు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఫ్లైఓవర్ ఉన్న కట్టిర్రా? అవి గతంలో సుధీర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడితే దానికి వచ్చి రిబ్బన్ కట్ చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో రిబ్బన్ కడితే దానికి వచ్చా రిబ్బన్ కట్ చేసినవి తప్ప ఆ రోజు స్వాతంత్రం రాకముందు నిజాం ప్రభుత్వంలో ఒక గాంధీ హాస్పిటల్, ఒక నిమ్స్ హాస్పిటల్, ఒక ఉస్మానియా హాస్పిటల్, 3 హాస్పిటల్ కట్టారు. కేసీఆర్ గారు స్వాతంత్రం తర్వాత 4 హాస్పిటల్ ఈ ప్రాంతంలో. మొన్న సనత్ నగర్ మీరు చూసారు టీవీలో, 2వది అల్వాల్, 3వది గడ్డెన్నారం, 2వది 4వది గచ్చిబౌలి. ఇవన్నీ సంపద సృష్టించేటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేశారు. రైతు వేదికలు కట్టిండు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. అప్పు చేస్తే సంపద సృష్టి చేశారు. ఈ భారతదేశం గర్వపడే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. రైతుకు పెట్టుబడి సాయం అనేది ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరికి తెలియదు. కేసీఆర్ గారు శ్రీకారం చుట్టిండు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వారు కూడా ఈ కార్యక్రమానికి తోడుగా మేము కూడా ఇస్తామని చెప్పి
వారు కూడా కార్యక్రమంలో అంటే ఏది చేసినా కానీ ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలని మరి కేసీఆర్ గారు చేశారు. నేను అడుగుతున్నా మీకు కానీ ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు కూడా అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 5 మాసాల్లో ఏ ఒక్క కార్యక్రమాన్నైనా మీ ఎల్బీ నగర్లో తీసుకుర్రా? ఏదన్నా కార్యక్రమం, ఒక రోడ్డు కానివ్వండి, ఒక బ్రిడ్జ్ కానివ్వండి, ఇక్కడ ప్రజల అవసరాలకు ఏమైనా కార్యక్రమాన్ని తీసుకుర్రా? లేదు. పొద్దున్న లేస్తే నీ పదవేంది, నా పదవేంది, ఏ భూమి కబ్జా చేయాలి, ఎక్కడ డబ్బులు వసూలు చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఇదే తప్ప వేరేదేమన్నా చేసిర్రా? కాబట్టి నేను కార్యకర్తలకు నాయకులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, రేపు డీలిమిటేషన్ అయితే ఎల్బీ నగర్ కూడా 2, 3 అవుతాయి. 2, 3 అయినా అనుకో, సుధీర్ రెడ్డి గారు 2, 3 దగ్గర పోటీ చేయడు కదా. కాబట్టి మీకే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటి నుంచే, ఇప్పుడు రేపు ఏవైతే 11 మనకున్నా ఈ యొక్క డివిజన్లు 18 అవుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఇప్పటి నుంచే నిరంతరంగా ప్రజల్లో ఉండండి. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు సుధీర్ రెడ్డి గారు దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. రెండోది, మున్సిపల్ డిపార్ట్మెంట్లలో ఎప్పుడు చూసినా కానీ మీరు నిరంతరంగా లెటర్స్ రాయండి, వాటర్ వర్క్స్ కానీ, మున్సిపల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ. ఎందుకంటే ఆ కాపీ రిజిస్టర్ అయి ఉంటే నువ్వు నీ బస్తీలో తిరిగినప్పుడు ఇగో మీకోసం నేను ఇక్కడ పోయినా, ఇగో ఈ పని నా ద్వారా జరిగింది అని చెప్పి నిరంతరం రిజిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు శ్రీకారం చుట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాంకాళి జాతర బోనాలు వస్తే, గతంలో మీకు అందరు తెలుసు, బోనాల పండుగ వస్తుందంటే చందాలు వసూలు చేస్తుండే. అది ఇప్పుడు కాదు, చరిత్ర నుంచి. కానీ కేసీఆర్ గారు ఒక పెద్ద మనసుతోని ప్రతి గుడికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని చెప్పి మరి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. పండుగలు కూడా గొప్పగా జరిగేటువంటి కార్యక్రమం. బతుకమ్మ పండుగ వస్తే మరి బతుకమ్మ పండుగ కూడా గొప్పగా జరగాలని, అదేవిధంగా రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా వాళ్ళు కూడా సంతోషంగా ఉండే విధంగా కార్యక్రమాలని మరి చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. సర్వ మతాలు కానీ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని. రెండోది, ఎల్బీ నగర్ ప్రాంతం కానీ, అమీర్పేట కానీ, ఇక్కడ ఉప్పల్ కానీ, మల్కాజిగిరి కానీ, మన అదేవిధంగా కుత్బుల్లాపూర్, కుకుట్పల్లి, రాజేందర్ నగర్, మహేశ్వరంలో ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మన దగ్గర. ఎప్పటి నుంచో వాళ్ళ నివాసం ఉంది, ఎప్పటి నుంచో మన మధ్యన సెటిల్ అయిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అపోజ్ చేసిన వాళ్ళు కూడా కేసీఆర్ గారి పరిపాలన చూసిన తర్వాత ఇంత అద్భుతాలు మేము అక్కడ పుట్టే కంటే ఇక్కడ పుడితే బాగుండే కదా అనే విధంగా కేసీఆర్ గారు అద్భుతాలు చేశారు.